పాత్రికేయులకు మీడియా వారికి నా తోటి స్నేహితులకి డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి అందరికీ బాలాజీ నమస్కారం. పాత్రికేయులకు మీడియా వారికి నిర్మాతలకి నన్ను ఇంతటి వాడిని చేసిన మా గురువు గారు దాసనారాయణ గారికి అందరికీ పేరు పేరున నమస్సమాంజలి తెలుపుకుంటున్నాను. అవంతిక ఈ సినిమా కథ వరకు వస్తే ఒక ఇన్నర్, ప్రతి మనిషికి ఇన్నర్ ఒకటి ఉంటుంది. అది లవ్ అవ్వచ్చు, కోపం అవ్వచ్చు, హాస్యం అవ్వచ్చు. అలాంటి రెండు క్యారెక్టర్స్ కలుసుకుంటే వాళ్ళలో ఉండే అంతరంగ భావాలని బయటికి తెలియజేస్తూ లైఫ్ని ఎలా లీడ్ చేస్తారనేది ఈ అవంతిక. అవంతిక అంటే ఒక ప్రిన్స్, మంచి పుష్పం, తేజస్సు గలదనమాట. అలాంటి తేజస్సు గల మంచి మనసుతో ఉండే అమ్మాయిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఆ చోటు చేసుకునేటప్పుడు చుట్టుపక్కల ఉండే క్యారెక్టర్స్ బాధపడతాయా లేక సంతోషిస్తాయా, వీటన్నిటిని జోడించుకొని కథ రెడీ చేశారు. ఫస్ట్ ఏంటంటే ఇది నా కోసం వచ్చారు, నా క్యారెక్టర్ ఇందులో ఉందని చెప్పేసి వచ్చారు. వచ్చిన తర్వాత హీరో కోసం వెతుకుతున్నారంటే అనేసరికి అయితే చూడండి ఎవరినైనా అంటే చూశారు. తర్వాత ఒకరోజు మా అబ్బాయిని చూశారు. మా అబ్బాయిని చూసి మా సినిమాలో ఈ క్యారెక్టర్ ఇతను బాగా సూట్ అవుతాడని చెప్పేసి వాళ్ళు అనుకొని వాడిని ఇందులో హీరోగా పెట్టడం జరిగిందండి. యాక్చువల్గా ఎంఎస్ లండన్లో చేసి వచ్చాడు, ఇక్కడే జాబ్ చేసుకోవాలనుకున్నాడు. కానీ ఇది దైవ నిర్ణయమేమో నేను అనుకుంటున్నాను. అలాగే మా తరం నుంచి చూసుకుంటే రోహిణి మా చెల్లెలు, అలాగే మా ఫాదర్ కూడా ఆర్టిస్టే. ఇలా వస్తూ వచ్చింది, అదే ఇది వచ్చిందేమో అనుకుంటున్నాం. చాలా సాఫ్ట్గా ఉండే క్యారెక్టర్ ఇది. స్ఫూర్తిగా ఆహ్లాదకరంగా సంతోషంగా జరిగిపోయే కథాంశం అందరి మనసుల్లో నిలిచిపోవడానికి మేమందరం కృషి చేస్తున్నాం. ఈ సినిమాకి మీరందరూ కూడా తోడుండి మా వాడికి మీ ఆశీర్వాదం ఇస్తూ మీరు కూడా వాడిని ఎదిగేలా చేయమని మీడియా వారిని కోరుతున్నాను. మా ప్రొడ్యూసర్ గారు ఉమా అండి, సూరజ్ ప్రొడక్షన్స్, రేష్మా కరిష్మా ప్రజెంట్స్. ఇది నాది డెబ్యూ మూవీ నేమ్ వచ్చేసరికి అవంతిక. ఇది యాక్చువల్గా లవ్ సబ్జెక్ట్ అండి, లవ్ అండ్ థ్రిల్లర్. అంటే వాళ్ళు ప్రేమించుకుంటారు, ఇద్దరు ప్రేమించుకున్నప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ ఎలా రెక్టిఫై చేశారు ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ ఏంది అనేది ముందు ఇంటర్వెల్లో కానీ ఇంకా ప్రీ క్లైమాక్స్లో కానీ అలా థ్రిల్లింగ్గా ఒక లవ్, ఒక ఫ్యామిలీ, ఒక కామెడీ అలా జరుగుతూ ఉంటుందండి మూవీ. ఒక పీస్ఫుల్గా రొమాంటిక్గా థ్రిల్లింగ్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటుంది. నమస్తే అండి, నా పేరు ఉమా, బ్యానర్ వచ్చేసి సూరజ్ ప్రొడక్షన్స్. ఓకేనా, బ్యానర్ సూరజ్ ప్రొడక్షన్స్ అండి. యాక్చువల్లీ సినిమా మీద ఫ్యాషన్తోనో లేకుంటే సినిమా మీద ఏదో వేరే దురుద్దేశాలతో నేను సినిమా ఫీల్డ్కి రాలేదండి. పగ మీద సినిమా ఇండస్ట్రీకి వచ్చానండి. చూడాలి, బాలాజీ అన్న గారు మాకు చాలా సపోర్టెడ్గా ఉన్నారు.
ప్లస్ వచ్చేసి హీరో గారు సెలెక్టెడ్ మా సబ్జెక్ట్ ఏ టైప్ ఆఫ్ కావాలో సేమ్ అలాంటి హీరో మాకు దొరికాడు. హీరోయిన్ కూడా చాలా కంఫర్టబుల్ మాకు. సో నేను ఇంతకుమించి ఎక్కువ మాట్లాడకూడదు అనుకుంటున్నాను. సినిమా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను మీ ముందుకు వచ్చి మాట్లాడతాను. థ్యాంక్ యూ. మనం వీక్షించే టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక కళాభివందనలు తెలియజేసుకుంటున్నాను. సూరజ్ ప్రొడక్షన్స్ వారి సమర్పణలో అవంతిక అనే టైటిల్ని ఖరారు చేసిన తర్వాత నా దగ్గరికి బాలాజీ గారు డైరెక్టర్ గోపి గారిని తీసుకొచ్చి పరిచయం చేయించడం జరిగింది. నా స్టూడియోకి వచ్చారు స్వయంగా. అంతకంటే ముందు బాలాజీ గారు నాకు చాలా సుపరిచితులు. వారితో నేను కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను. కొన్ని ప్రైవేట్ సంబంధించిన ఆల్బమ్స్, తర్వాత జింగిల్స్ చేయడం జరిగింది. ఆ క్రమంలో వారికి సినిమా చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటాను. అదే వారికి నేను పరిచయం కావడం జరిగింది. వారు నాకు పరిచయమే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను సినిమాల్లో వారిని. నచ్చాను. నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అన్నగారు డాక్టర్కి కూడా నా పాటలు అవన్నీ నచ్చాయి, నా వర్క్ నచ్చింది. తర్వాత డైరెక్టర్ గోపి బ్రదర్ నా సమకాలికుడు, చాలా మంచి టాలెంటెడ్. సబ్జెక్ట్ చెప్పాడు నాకు, చాలా బాగుంది. మంచి మైండ్ గేమ్, అంటే అటు హర్రర్ కాకుండా అంటే అన్ని సమపాళ్లలో కామెడీ హర్రర్ అన్నీ కూడా ఒక మైండ్ గేమ్గా ఉండి చాలా వినూత్నంగా విచిత్రంగా కొత్తగా అనిపిస్తుంది. డెఫినెట్ అది నేను విన్నాను. సబ్జెక్ట్ నాకు నచ్చింది. సిచ్యువేషన్ నాకు చెప్పారు. నాకు 3 పాటలు మాత్రం మీరు చెప్పారు సిచ్యువేషన్స్. ఇంకో పాట ఉంటుంది లేదు అనేది ఇంకా తెలీదు, చెప్తా అన్నారు. మీరు పెడతారులేండి మీరు చెప్తే. సో ఈ సినిమా నాకు మ్యూజిక్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తూ ఈ పాటల్ని సినిమాను దిగ్విజయం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చేయండి, పెట్టండి, పెట్టాలి తప్పకుండా. ఇప్పుడు సంజు అంటే మీరు పేరు మార్చారు, ఇప్పుడు రోహన్ అని పెట్టారు. యాక్చువల్ సంజు అని ముద్దుగా పిలుచుకో, ఆయన పేరు సంజయ్. ఆయన ఒక నాకు సంజయ్ ఎలా పరిచయం అంటే సార్ గారి వారి సన్ కాబట్టి ఆయన రాగానే నేను సినిమా హీరోగా చేయబోతున్నాను మా బాబు అని చెప్పారు. నాకు చాలా ఆనందమైంది. అంటే నాకు ఎలా అనిపించింది అంటే ఒక యంగ్ హీరో, ఒక అల్లు అర్జున్ ఇలాంటి పెద్ద హీరోలకి ఎలా ఇవ్వాలో మ్యూజిక్, అంత మ్యూజికల్గా అతనికి ఇవ్వడానికి నేను తప్పకుండా ఇస్తాను సార్ అని చెప్పి ప్రామిస్ చేశాను. ఎందుకంటే నేను అలాంటి సెటప్ చేసుకున్నాను. ఇప్పుడు నా స్టూడియోలో కూడా పెద్ద సెటప్ చేసుకున్నాను. మంచి సాంగ్స్ యూత్ఫుల్గా అతనికి ఇస్తాను. తర్వాత హీరోయిన్ మనీషా మా తీసేస్తే నిషా, ఆమెను చూస్తే చాలా బాగుంది అమ్మాయి, నాకు బాగా నచ్చింది. ఆమెను చూస్తే మంచి పాటలు ఇవ్వాలని కూడా కోరికుంది. సో వీళ్ళిద్దరు సక్సెస్ అవుతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా. వారికి నా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన తలసాని గారికి, దాము గారికి, ఎలక్ట్రానిక్ మీడియాకి అండ్ ప్రింట్ మీడియా వారికి మరోసారి నమస్కారం. అవంతిక మా డైరెక్టర్ కొత్త అయిన ప్రొడ్యూసర్ గారు అండ్ హీరోయిన్, అంటే మేము అందరూ డెబ్యూ మూవీ అండి. మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా బాగా చేసి ప్రోడక్ట్ అవుట్పుట్ బాగా ఇస్తామని నమ్మకంతో ఉన్నాం. థ్యాంక్ యూ అండి. నా క్యారెక్టర్ చెప్పనా? నా క్యారెక్టర్ లైవ్లీగా ఉంటుందండి. లవర్ బాయ్, కొంచెం ఎమోషన్స్ టచ్ ఉంటాయి అండ్ విత్ మెసేజ్ ఓరియంటెడ్ అండి. అది నా క్యారెక్టర్ అండి. सबसे पहले मैं नमस्कार करती हूँ मीडिया का. थैंक यू. मैं बहुत खुश हूँ कि मैं बहुत खुश हूँ इस प्रोडक्शन हाउस के साथ काम करके. गोपी सर डायरेक्टर जी और हमारे प्रोड्यूसर जी बालाजी सर सभी बहुत अच्छे हैं. मैं बहुत खुश हूँ. तेलुगु मूवी. आई एम वेरी हैप्पी. आई एम वर्क विद इन प्रोडक्शन हाउस एक्चुअली. और मैं क्या बोलूँ इस प्रोडक्शन हाउस के. एक्चुअली मेरे को तमिल तेलुगु आई एम नॉट अंडरस्टैंडिंग. दस థ్యాంక్ యూ. చేస్తున్న ఇది గోపి గారు ఒకసారి నాకు చెప్పారు ఇలా అని.
చాలా బాగా నచ్చింది, చాలా బాగా ఇది ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ స్టోరీ అది, చెప్పడానికి వీలు కాదు కాబట్టి నేను చెప్పకూడదు. సో నేను కమిట్ అయ్యాను దీన్ని చేయడానికి. ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ టైం ఆయన సినిమా చేయటం, ఆయన ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నాడంటే ఈ కథ మీద కానీ మొత్తం ఎంటైర్ ప్రొడక్షన్ మీద కానీ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. దేనికి వెనకాడకుండా అన్నీ సమకూర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఇది చాలా గొప్ప విషయం. కొత్తగా వచ్చిన వాళ్ళు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పడం కాకుండా ఎలా చేస్తారో చేయండి, నాకు గొప్పగా ఉండాలన్న ఉద్దేశంతో ఆయన అడుగు పెడుతున్నారు. అన్నిటికీ అందరికీ తోడుంటూ, ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారికి తోడుంటూ మా సారు అందరికి తెలిసి మీకు సార్ బాగా ఇదవుతున్నారు. వాళ్ళ అబ్బాయి ఇక్కడ హీరోకి రావటం అనేది ఇంకా మాకు చాలా ప్లస్ అయింది. అన్నీ తెలిసిన వ్యక్తి అంటే ఎక్కడికో ట్రైనింగ్ పంపించి ఒక హీరోని బాగా మోల్డ్ చేసి తీసుకొస్తారు. బట్ ఒక ఆర్టిస్ట్ ఇంట్లో నుంచే ఒక హీరో వస్తున్నాడంటే ఎలా ఉంటాడో మీకు అందరికీ తెలుసు. సో ఈ సినిమా బాగా సక్సెస్ అవ్వాలని ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, మాకందరికి మంచి పేరు రావాలని, అందరి ఆశీర్వాదాలు కావాలని మేము కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ. అండ్ దిస్ ఇస్ అవర్ 4th మూవీ. ఇన్ఫ్యాక్ట్ సుపీడియో కంపెనీ నుంచి విజువల్ ఎఫెక్ట్స్ చేస్తున్నాము. అండ్ బాలాజీ గారితో కూడా ఆల్రెడీ నక్షత్ర అనే ఒక ప్రోమో చేసాము. అండ్ ఇట్స్ ఆల్సో ఇన్ అ ప్రాసెస్ అనమాట. అండ్ గోపి గారికి, భాషా గారికి అండ్ ఆల్ ది యూనిట్ మెంబర్స్ విత్ శివారెడ్డి, హీరోయిన్ అండ్ ఎవ్రీవన్, ఐ విష్ దెమ్ వెరీ సక్సెస్ఫుల్ జర్నీ. మమ్మల్ని అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ నమస్కారం.